श्रीगुरुभ्यो नमः। हरि ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मंगलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 30వ తేదీ 12/2023 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। సంవత్సరాంతంలోకి వస్తున్నాం, అంటే ఆంగ్లనామ సంవత్సరాంతంలోకి వస్తున్నాం మనం। ఇంకొక రోజుతో ఆంగ్లనామ సంవత్సరం ముగిసిపోతుంది, కొత్త ఆంగ్లనామ సంవత్సరం ప్రారంభమవుతుంది। సో కాబట్టి మనము ఈ వారంలో శనివారం రోజున మనకు తప్పకుండా చాలామందికి ఏదైనా ప్రాంగణ నియామకాల్లో కనుక ఉద్యోగ ప్రక్రియ ఉంటే అందులో మీరు పార్టిసిపేట్ అవ్వండి, మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం। బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సోదర మైత్రి, సోదరనిమణులతో అనుకూలత, వివాహాద నిశ్చయ తాంబూలాదులు కూడా మంచి శుభయోగాన్ని పొందిన అవకాశం, కృత్రిమ సహజ సత్సంతానాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది। అలాగే కోర్టు తీర్పులు, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవుతాయి। పెద్ద మనుషుల ఒప్పందంతో కొన్ని సమస్యలు పరిష్కారమై అనుకూలవంతమైన జీవనం పొందుకోవచ్చు। ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకతో ఒకటే సూచనలు కూడా కనబడుతున్నాయి। సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి। వాహన యోగం, నూతన వాహనాన్ని కొనుగోలు అవకాశం, లేదా విదేశాల్లో కూడా నూతన వాహనం కానీ లేదా గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది। స్వదేశంలో తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు। అనేక రకాల శుభయోగాలు, ధనయోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందిన అవకాశం, రావాల్సిన ధనము మీకు చేరే అవకాశం కనబడుతోంది। ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి। చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। మంచి వ్యక్తుల యొక్క పరిచయ లాభాన్ని కలిగిస్తాయి। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా అదృష్టవంతమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయల లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకోవచ్చును। వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ముఖ్యంగా వ్యాపార విస్తరణ బ్రహ్మాండం ఉండబోతోంది। ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కానీ శుభయోగాల పరంపర। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, ఆనందకరమైన ప్రయాణం, వస్తులాభం, ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి శుభయోగము, వాక్ లాభము,
మాటల తీరుతోనే అందరినీ ఆకట్టుకోవడం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ బ్రహ్మాండ లాభాన్ని పొందుకుంటారు. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. ఆన్సైట్ ఆపర్చునిటీలు పొందుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రావలసిన ధనము ప్రాప్తించుకునే అవకాశాలు, విదేశాల్లో ముఖ్యంగా నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రుల కలయిక, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభతరుణం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఉద్యోగం ఆన్సైట్లో ప్రయత్నం చేయవచ్చును, అంటే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును, లాభకరంగా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక సౌలభ్యం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభదినం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన జీవనం, వాహన యోగం, అలాగే ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలవంతమైన పశు పక్షుల వృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కూడా కనపడుతోంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనముని, తల్లిదండ్రుల ఆత్మీయతని తిరిగి పొందుకోగలిగే అవకాశం బలంగా కనపడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన శుభ ధనధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త మధ్యాహ్నం వరకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. మధ్యాహ్నం తదుపరి మీకు ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభము, ఆనందము, టార్గెట్ అంతా కూడా రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశాలు, అనుకున్నది సాధించగలిగే శుభయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ప్రయాణ లాభం, విదేశీయానం, స్థిర నివాసం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోగలిగే అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభవంతమైన అదృష్ట యోగం, సమస్తమైనటువంటి శత్రునాశనం, మిత్రలాభం, జనాకర్షణ శక్తి బాగా ఉండడం, దానివల్ల సినిమా రంగ వ్యాపారంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశం, సమస్త రోగ పీడా పరిహారం,
విద్యార్థికి ఉన్నత విద్యాప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా మీరు ఏదైనా ఉద్యోగ అవకాశం ఉంటే అందులో పాల్పంచుకోండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ కూడా మీకు అనుకూలత. ఒక సంస్థ నుంచి మరో సంస్థ ఉద్యోగంలో మార్పు కూడా బాగుంటుంది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి. ఇక వివాహాదరిచే తాంబూలాదులు కానీ, సోదరులతో సఖ్యత కానీ, మాతాపితల సౌఖ్యం కానీ, ఆస్తి పంపకాలు కానీ, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారం ఒకటవ్వడం కానీ జరిగేటువంటి శుభతరుణం. కోర్టు వివాదాలు, సమస్యలు కోర్టు బయట పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు. భాగస్వామి వ్యాపారంతో కానీ, లేదా ఏదైనా ఈ ధన సంబంధ వివాదాలు కానీ, పొలము సంబంధ వివాదాలు కానీ ఈరోజు మీకు వాటి వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినడం, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభం. నూతన వాహన యోగం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ అభివృద్ధి పొందుకోవడం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వరకు అభివృద్ధి పొందుకోవడం. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఒక భాగస్వామితో మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి ఆనందాది శుభయోగాలు తప్పకుండా మీరు అనుకూలంగా సాధిస్తారు. అలాగే స్వర్ణకార వ్యాపారంతో కూడా శుభయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ఈ ఆస్తుల గొడవలన్నీ కూడా సమస్యపై అవకాశం. మిత్రుల సహకారం కానీ, లేదా సోదరుల సహకారం వల్ల కానీ కొత్త వ్యాపార ప్రారంభం, లేదా ఉద్యోగంలో అవకాశాలు పొందుకోవడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. సీనియర్ సిటిజన్స్ ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కూడా కనపడుతోంది. కళాకారుల, క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార శుభయోగం. దర్శక నిర్మాతలకి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించే అవకాశం బలంగా కనపడుతోంది. మంచి ఆరోగ్యవంతులై ఉంటారు. రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. అలాగే విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద పొందుకునే అవకాశం. రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. రైతన్నలకి పంట సానుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభం చేసే అవకాశం కనబడుతోంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశాలు. సఖ్యత, ఆనంద యోగం. ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉండడం. పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో సమాగమం. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభమయ్యే అవకాశం. ఇదంతా కూడా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయిని చేరుకోగలిగేటువంటి శుభదినంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశీయానము, వీసా సౌలభ్యం. ఏమంటే శనివారం వల్ల వీసాలు ఎలా వస్తాయి అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారండి. బట్ అన్ని దేశాలకి శనివారం సెలవు అనేది లేదన్న విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళడమో, లేదా పరీక్షలు రాయడమో, దానివల్ల ప్రమోషన్లో, ఇంక్రిమెంట్లో, స్థిరత్వమో, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడమో లాంటిది జరిగే అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర, విదేశయానయాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమైనటువంటి అన్ని రకాల శుభయోగాల పరంపరలు మీకు ఈరోజు కొనసాగుతున్నాయి. సంతాన వార్తలు కూడా వింటారు. కుటుంబం చాలా అనుకూలవంతమైన ఆదరాభిమానులతో ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా మంచి శుభవార్తలు వింటారు, ఆనందంగా ఉంటారు.
తల్లిదండ్రులు చాలా గౌరవంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ప్రతి చోట ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇక వ్యాపారం చూసుకుంటే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ, ఆధార వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బాణసంచ కర్మాగారంలో మంచి లాభాలు, గ్యాస్, ఐరన్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగం. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలం, శుభస్థితి. తప్పకుండా మీరోజు శుభమైనటువంటి వార్తలు వినడం, కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, దైవ కార్యక్రమాలు పాల్చుకోవడం, విహారయాత్రలు, ఇలా ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, దర్శక నిర్మాతలకి, నటీనటులకి శుభయోగం, సినిమా వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ, ఆధార వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం, నూతనమైనటువంటి గృహాన్ని కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని తిరిగి తప్పక పొందుకుంటారు. ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అదృష్ట యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంచి ఆలోచన విధానం, ఉత్తములతో పరిచయం, ఉత్తమమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ప్రాధాన్యత సంతరించిన అవకాశం, మీరు చేసే పనిలో పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని, విజయాన్ని, ఆర్థిక లాభాన్ని, గౌరవాన్ని తప్పక పొందుకుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. రాజకీయ రంగంలో గౌరవం ఉంటుంది. మంచి పదవి లభించవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు, వ్యక్తిగత రుణపీడ పరిహారం చేయడం, అలాగే తల్లిదండ్రులతో సఖ్యత, అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు, కుటుంబ గౌరవం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, నర్సరీ తోటలు, పూజ, ఆధార వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగానుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభదినం. పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. వాళ్ళ ప్రతి విషయంలో ఆదరణ, ఆనంద యోగం పొందుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కూడా ఒక రకంగా వీరికి ముఖ్యంగా క్రీడాకారులకి విశ్వ విజేతలుగా మారే అవకాశం,
కళాకారుల క్రీడాకారులకి ప్రపంచవ్యాప్తి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా ఊహించని పదవి మీ సొంతమయ్యేటువంటి అవకాశం. అటువంటి ప్రయోజనం కష్టదూరం, నష్టదూరం, ధనలాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, వస్తులాభం, గృహలాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఆత్మీయత, అనురాగం, స్త్రీమూర్తులకి గౌరవం, సీనియర్ సిటిజన్స్కి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పనుల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అంతా శుభయోగమే. చాలా మంచి ప్రశాంతత, బుద్ధి వికాసం, అంటే మంచి ఆలోచన విధానం, శత్రువుల్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం, మిత్రుల వల్ల లాభాన్ని పొందుకోవడం, మాట తీరుతో అందరినీ కట్టివేయడం, భార్యాభర్తల మధ్య మైత్రి, పిల్లల విషయంలో శుభవార్త, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనలాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, వివాహ యోగము, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడము, సంతాన యోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అలాగే రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆర్థిక లాభాలు, టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం. ఇదంతా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.